హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్ని. మీ అందరికీ నా నమస్కారాలు. మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ మేమైతే గోరుచిక్కుడు కూర అంటామండి. సాయంత్రం టైం ఉన్నందుకు నేను ఇలా విడిచిపెట్టుకున్నానండి, మార్నింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని. చాయ్ టైం అయింది ఫ్రెండ్స్, సాయంత్రం. అందుకని నేను ఇలా చాయ్ చేసుకుంటాను. అల్లం లేకుండా నాకు చాయ్ తాగాలనిపించదు, అందుకని నేను రోజు అల్లం వేసుకొని చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా అల్లం వేసుకొని, నీళ్ళు వేసుకొని, చక్కెర, చాయ్ పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిస్తానండి. ఎందుకంటే అల్లం ఉన్నందుకు డైరెక్ట్గా పాలు వేసుకొని చేసుకుంటే మాత్రం చాయ్ పగులుతుంది. అందుకని నేను ఇలా ముందుగా ఉడికించుకొని తర్వాత పాలు వేసుకుంటానండి. ఇది ఉడికాక మాత్రం దీని రుచి, రంగు చూస్తే మాత్రం నాకు హైదరాబాదీ చాయ్ గుర్తుకొస్తుందండి. నిజంగా అంటే ఆ టేస్ట్ నా నోట్లో ఎప్పటికీ ఉండిపోయింది. నిజంగా అంటే నేను అది టేస్ట్ మరవలేను. నా చాయ్ అయితే ఇలా రెడీ అయిపోయింది సింపుల్గా. నేను ఇలా చాయ్ రెడీ చేసుకున్నానండి. నేనైతే నా చాయ్ ఎంజాయ్ చేస్తాను. తప్పక కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఆ చాయ్ లవర్స్కే తెలుసు ఆ చాయ్ టేస్ట్ అనేది ఏముంటుంది అనేది. వర్షం వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి చాయ్ తాగాలంటే నిజంగా ఆ చాయ్ అదిరిపోతుందండి. ఆ టేస్ట్ అనేది చెప్పలేము, అంత అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించింది? నా కూతురు పండినందుకు నేను ఈరోజు జడ వేసుకోవడానికి టైం తీసానండి. తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.